హాయ్ ఫ్రెండ్స్, కరెక్ట్‌గా సంవత్సరమైంది ఈ మొక్కని పెట్టేసి. ఇది బ్లాక్ గ్రేప్స్ అండి. ఆహ్, ఆన్‌లైన్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టాం. రూ. 130 తీసుకురావడం జరిగింది. కాకపోతే ఏందంటే, ఇది మధ్యలో చాలా బాగా పెరిగింది. పెరిగిన తర్వాత ఆకులు కట్ చేయాలనే విషయం మనకు తెలీదు. ఎందుకంటే కొన్ని ఇప్పుడే ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఎలా కట్ చేయాలో ఏంటనేమో తెలియకుండే. సో, యూట్యూబ్‌లో చూసిన తర్వాత దీన్ని ఇలా కట్ చేయడం జరిగింది. సో, నేను యేసుకున్నటువంటి ఈ పందిరేందంటే ఇట్లా చెట్లకి పెట్టేసుకున్న పందిరిది. చాలా ఇయన్నీ మధ్యలో ఈ జేవేర్ లాంటివి కట్టుకొని జరగడం జరిగింది. ఆహ్, తర్వాతకి మొత్తం సమ్మర్‌లో ఎగ్జాక్ట్‌లీ మే మంత్‌లో మొత్తం ఇయన్నీ ట్రిమ్ చేయడం జరిగింది. ట్రిమ్ చేసినప్పుడు తర్వాతకి మెల్లమెల్లగా నేను లోకల్‌లో ఉండను. దూరంగా ఎక్కడో జాబ్ చేస్తాను కాబట్టి, కొద్ది రోజుల తర్వాత మా మేడం వచ్చి రోజు వారానికి 10 డేస్‌కోసారి వచ్చి వాటర్ పోస్తారు. సో, అప్పుడు నేను ట్రిమ్ చేసేటప్పుడు ఇక్కడ పక్షులు కూడా గూడు పెట్టేసాయి. ఇక ఈ స్పేస్ వరకు వదిలేసి మిగతాది మొత్తం ట్రిమ్ చేయడం జరిగింది. తర్వాతకి నేను నిన్ననే ఒక నెల రోజుల తర్వాత మా ఇంటికి రావడంతోటి చూసేసరికి మొత్తం గుత్తులు గుత్తులుగా గ్రేప్స్ కాయడం జరిగింది. ఇక ఇక్కడ చూసుకుంటే ఇదొకటి మొత్తం సుమారు ఒక 50 గుత్తులు కాసాయండి. చూసుకుంటే ఇక్కడ ఇవి చూడండి, చాలా క్లారిటీ కనిపిస్తున్నాయి. ఇలా ఇలా చాలా కనిపిస్తున్నాయి. ఇక్కడైతే గుత్తులు గుత్తులు కాసాయి. ఇక్కడైతే ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ మొత్తంలో ఇక్కడ ఉన్నాయి. చూడండి. అదేవిధంగా ఇక్కడ కూడా మొత్తం సుమారుగా ఒక 50 గుత్తులు గ్రేప్స్ కాయడం జరిగింది. సో, మా పాప వీటిని చూసి చాలా ఎగ్జైటింగ్‌గా, హ్యాపీగా ఫీల్ అవ్వడం జరుగుతుంది. సో, ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను చేసినటువంటి మొట్టమొదటి ప్రయత్నం యూట్యూబ్‌లో చూసి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఒక చిన్న మొక్కను తీసుకున్నప్పుడు అది కేవలం దానికి 2 ఆకులున్నాయి. మా మిసెస్ అన్నారు, "ఈ చెట్టు బతుకుతుందని" చెప్పేసారు. కానీ తర్వాతకి నేను ఇద్దరం కలిసి ఈ చెట్టుని చాలా జాగ్రత్తగా పెంచాము. ఈరోజు ఇది ఒక 50 గుత్తులు. ఇక ఐ థింక్ ఒక 10 రోజులలో ఇవి మంచిగా పండు పండుతాయి. మేము తిని ఎంజాయ్ చేస్తాము. థ్యాంక్ యూ. మీరు కూడా ఇలాగే ఇంటి దగ్గర ఇలాంటి గ్రేప్స్ పెంచుకోండి. చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ.